లో లవబుల్ పర్సన్ అయిన తన భర్త చనిపోవడం తనకు తీరని లోటుని చెప్పారు సునైనా. ఇప్పటికే తన ప్రశ్నకు సమాధానం దొరకలేదని చెబుతోంది అమెరికా కన్సాస్ కాల్పుల్లో చనిపోయిన కూచిబుట్ల శ్రీనివాస్ భార్య. ఆమె తన భర్త మృతి తర్వాత తొలిసారి ఫేస్బుక్ పోస్ట్ చేశారు. శ్రీనివాస్ తో పరిచయం, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. విద్వేషంపై అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వారం రోజుల క్రితం కాన్సాస్లో జరిగిన జాతి విద్వేష దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల భార్య సునైన తన భర్తను కోల్పోయిన తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో స్పందించారు. భారమైన హృదయంతో మాటలు రాయాల్సి వస్తోందంటూ పోస్ట్ పెట్టింది. 2017 ఫిబ్రవరి 22 బుధవారం రోజు రాత్రి తాను తన భర్తను, తన ఆత్మీయ సహచరుణ్ణి, తన స్నేహితుణ్ణి, తన ఆంతరంగికుణ్ణి కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తపరిచింది. శ్రీనివాస్ తో పరిచయం, వివాహం, జీవితం అన్ని అంశాలను పోస్టులు వివరించింది సునైన. ఇవాళ తను స్వతంత్రంగా, స్వయం ప్రతిపత్తితో బలమైన మహిళగా నిలబడ్డానంటే ఆయనే కారణమని వివరించింది. నిరాశలో కూరుకుపోయిన ప్రతిసారి ధైర్యంగా ఉండేలా ప్రోత్సహించారని శ్రీనివాస్ వ్యక్తిత్వాన్ని తెలియజేసింది. తన జాబ్ కోసమే కోటి ఆశలతో తాము కాన్సాస్ కు వచ్చామని, అక్కడే మంచి ఇల్లు కట్టుకున్నామని ఫేస్బుక్ పోస్టులో సునైన తన జ్ఞాపకాలను పంచుకుంది. అయితే ఆ కలలన్నీ కళ్ల ముందే కరిగిపోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. మార్చి 9 నాటికి శ్రీనివాస్ కు 33 ఏళ్లు నిండేవని, ఆయన కజిన్ ఎంగేజ్మెంట్ కూడా ఉండటంతో ఆ కార్యక్రమానికి వెళ్లాలని ఎదురుచూస్తున్నామని సునైన వివరించింది. కానీ విధి మరోలా తిరగబడి తాను ఆయన శవపేటికతో భారత్ తిరిగి రావాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమవుతూ తన విషాద గాథను పోస్టు చేసింది సునైన. ఇలా రాస్తూ పోతే ఎంత చెప్పినా తన భర్త గురించి, ఆయన ప్రేమ గురించి చెప్పడానికి ఇంకా చాలా మిగిలే ఉంటుంది. తాను భార్య హోదా నుంచి విధవరాలిగా మారిపోయానన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నానంటూ ఉప్పొంగే దుఃఖాన్ని ఆపుకుంటూ మనసులో భావాలను షేర్ చేసింది. కానీ ఎప్పటికీ తనను ఓడిపోనివ్వను. ఈ సంక్షోభ సమయంలో తమకు సహాయం చేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ముగించింది సునైన.